వెస్టిండీస్తో అక్టోబర్ 2న ప్రారంభమయ్యే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమిండియాను సెప్టెంబర్ 25న ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ సిరీస్లో కరుణ్ 8 ఇన్నింగ్స్లలో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో కరుణ్కు మంచి ఆరంభాలు లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. 2016లో ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చిన కరుణ్ కొద్ది రోజుల్లో ఫామ్ కోల్పోయి కనుమరుగయ్యాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో అసాధారణ ప్రదర్శనలు చేసి తిరిగి టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన కరుణ్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రదర్శననే కొలమానంగా తీసుకొని సెలెక్టర్లు కరుణ్ తప్పించడం సమంజసమే అయినప్పటికీ కొందరు మాత్రం అతడికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కరుణ్ అంశంపై స్పందించాడు. ఇంగ్లాండ్ టూర్లో కరుణ్ నుంచి చాలా ఆశించామని తెలిపాడు. కరుణ్కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవదత్ పడిక్కల్ మాకు చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం, కానీ అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.